చంద్రబాబు సంకల్పం పదే పదే ప్రజలతోటి అనుబంధం ఇదే చంద్రబాబు సంకల్పం పదే పదే ప్రజలతోటి అనుబంధం రైతన్నకే తొలి సంతకం రాష్ట్రానికే బతుకంకితం రద్దనేది మొట్టమొదటి కర్తవ్యం వరుసగా 9 గంటలు ఉచిత కరెంటే ధ్యేయం రైతు రుణం రద్దనేది మొట్టమొదటి కర్తవ్యం వరుసగా 9 గంటలు ఉచిత కరెంటే ధ్యేయం రైతు పెట్టుబడికి 50% పెచ్చుగా మద్దతు ధర ఇచ్చి అన్నదాతకు తోడవ్వడం ప్రకృతి వైపరీత్యంతో పంట చేతికందకుంటే ఎకరా 10,000 మంచి విత్తనాలు ఇవ్వడం ఇదే చంద్రబాబు హామీ శభాషంటోంది రైతు సన్నకారు కూలి రైతన్నకే తొలి సంతకం రాష్ట్రానికే బతుకంకితం తరతరాల అసమానత వెనుకబడిన తరగతిని అసెంబ్లీలో బీసీలకు 100 గొంతులుండాలని తరతరాల అసమానత వెనుకబడిన తరగతిని అసెంబ్లీలో బీసీలకు భారతదేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయిలో తెలుగు వారిని పరిచయం చేసిన ఒక విజనరీ లీడర్ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఒంగోలు నగరంలో అన్ని డివిజన్లలో జన్మదిన వేడుకలతో పాటు ఒక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 12వ డివిజన్ మీరాలపాలెం సెంటర్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మా డివిజన్ ముఖ్య నాయకులతోటి ఈ రోజున కేక్ కటింగు అలాగే ఈ వేసవిలో వచ్చేపోయే ఆటో వారికి కానీ ఇతర మామూలుగా సాధారణ ప్రజలకు కానీ మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది. ఈ రోజున మేము ఒకటే చెబుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అంటే సేవే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఆ దిశగానే మేము ఈ రోజున వెళ్తూ అందులో భాగంగా ఈ రోజున మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 75వ జన్మదిన వేడుకల్ని ఒంగోలు నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు ఒంగోలు నగరంలో ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా 12 డివిజన్లో కేక్ కటింగ్ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు గారు, డివిజన్ అధ్యక్షుడు కాకా శ్రీనివాసరావు మరియు బూత్ కన్వీనర్ నండూరి చంద్ర మరి తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావటం, అదేవిధంగా 45 సంవత్సరాల వయసులో ఆంధ్ర సమైక్యాంధ్రకి ముఖ్యమంత్రిగా పనిచేయటం అనేక కార్యక్రమాలు అతని హయాంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రమదానంగానే ఉండి జన్మభూమి వంటి చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా మహిళలకు గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ దీపం పథకం ద్వారా అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దొరికింది. అతను ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచాలి, దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంచాలని ప్రపంచంలోనే ముందుంచాలని కోరుకుంటూ ఈ రోజు కూడా 75 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా
ఒంగోలు నగరంలో కూడా దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. ఒంగోలు రూపురేఖలు ఒక సంవత్సరంలో పూర్తిగా మారుస్తారని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం గర్వించదగ్గటువంటి ఒక ముఖ్య నాయకుడు జన్మదినం. ఆయనే మన సీఎం గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కవని దీక్షతో ఈ స్థాయికి చేరుకొని తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తూ ఈ వయసులో కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలో కష్టపడుతూ ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలో పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున ఒంగోలులో మన ఎమ్మెల్యే అయినటువంటి దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో, అన్ని డివిజన్లలోనూ ఆయన పుట్టినరోజులు, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు జరుపుకుంటూ, అంతేకాకుండా ఈ వేసవి కాలంలో అందరికీ కొద్దిగా దాహార్తిని తీర్చడానికి నిన్నే జనార్దన్ గారు 25 చోట్ల చలివేంద్రాలను ఓపెన్ చేశారు. అదేవిధంగా మా 12వ డివిజన్లో ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మన స్థానిక నాయకులు అయినటువంటి కొటారి నాగేశ్వరరావు గారు, కపిల్ భాషా గారు, మరియు నండూరి చంద్ర గారు, కాకా సీన్ గారు, ఇంకా ఒక కాటగడ్డ నాగేశ్వరరావు గారు, వలిశెట్టి నరసింహరావు గారు, ఇట్లాంటి స్థానిక నాయకులందరితో కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే స్ఫూర్తితో అన్ని విధాల ఈ 12వ డివిజన్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.